హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రొటీన్. ఇవాళ చపాతీ ఇంకా క్యాబేజ్ బఠానీ కర్రీ అయితే చేస్తున్నాను. కుక్కర్ తీసుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత నెక్స్ట్ క్యాబేజ్ యాడ్ చేస్తున్నాను. వీడియో చూస్తులు అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ నానబెట్టుకున్న బఠానీలు యాడ్ చేశాను. బఠానీలు యాడ్ చేస్తే క్యాబేజ్ స్మెల్ రాకుండా ఉంటుంది. పిల్లలు బాగా చక్కగా తినేస్తారు, మనకు ప్రోటీన్ అందుతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా పసుపు, ధనియాల పొడి, సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి అంతా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఇది ఉడుకుతుంది అని మధ్య మధ్యలో కొన్ని డిషెస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ కౌంటర్ టాప్ పైన ఉండే తడి అంతా తీసేసి తుడిచేసి ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను. ఎంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీ ప్రిఫర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళకైతే చపాతీనే బెస్ట్. రైస్ కూడా చల్లగా అయితే తినబుద్ధి అవ్వదు. చపాతీ అయితే మనం బాగా తినేయచ్చు. మీరు ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇంటి దగ్గర నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నా ఛానల్లో చాలానే హెల్తీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. 2 విజిల్స్కి ఇది చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఇది అయిపోయాక ఎక్కడివక్కడ తుడిచి పెట్టేస్తున్నాను. ఈ కౌంటర్ టాప్ని ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా మళ్ళీ ఇలాగే అవుతూ ఉంటుంది. క్లీన్ చేస్తూనే ఉండాలి, మళ్ళీ మనం వర్క్ చేస్తూనే ఉండాలి. క్లీన్ చేయకపోతే నాకు చాలా క్లమ్జీగా అసలు ఏమీ చేస్తున్నానో క్లారిటీ లేదు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా మధ్య మధ్యలో డిషెస్ అయితే వాష్ చేస్తూనే పోతాను. మీరందరూ కూడా ఇంతేనా, లేకపోతే పని అంతా అయ్యాక డిషెస్ వాష్ చేస్తారా? ఇంకా గార్లిక్ పీల్ చేస్తున్నాను. మనం బల్క్లో గార్లిక్ పీల్ చేసే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే షార్ట్లో అప్లోడ్ చేస్తాను, చెక్ చేసేయండి. టొమాటో ప్రీమిక్స్ కూడా చేశాను, అది కూడా షార్ట్లో అప్లోడ్